ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసన భాగంగా వర్చువల్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు మెడికల్ మాఫియా పైన నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మెడికల్ స్టోర్కి సంబంధించిన లైసెన్సులు రెన్యువల్ చేసుకోవడంలో కానీ, అదేవిధంగా ఫార్మసీ అంటే మొత్తం సంబంధించిన టెస్టులు, రకరకాల టెస్టులకు లైసెన్సులు ఉన్నాయో తెలియదు, లైసెన్సులు లేదో తెలియదు. ఎప్పుడో స్టార్టింగ్లో లైసెన్సులు తీసుకుంటే ఇప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా చాలామంది రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి. అందువలన ఈ మాఫియాకు ఫైనల్ లంచాలు ఇస్తున్నాంలే అనే ధీమాతో ఇక్కడ ఉండే కింది స్థాయిలో ఉండే అన్ని మెడికల్ షాపులలో కూడా ఈ విధంగానే సంత దొరుకుతుంది. అందువల్ల అంటే మెడికల్ గతంలో 10 రూపాయలు తీసుకోకపోతే 2 ట్యాబ్లెట్లు జ్వరానికి సంబంధించిన ట్యాబ్లెట్ ఇచ్చారు. ఈరోజు 50 రూపాయల నోటు తీసుకోకపోతే ఒక పూటకు మాత్రమే వస్తుంది. నొప్పులు మాత్రం కానీ, జ్వరం మాత్రం కానీ అన్నీ విపరీతంగా రేటు ఎంతంటే అంత అమాంతంగా పెంచేసి ఇంత రేట్ అని చెప్పి ఏ ఒక్క షాపులో కూడా బిల్లు ఇచ్చేది పన్ను పోలేదు. మెడికల్ స్టోర్లో వచ్చేసి ఏ షాపులో కూడా 100 రూపాయలు కానీ, 200 కానీ, 500 కానీ, 1000 రూపాయలు తీసుకున్నా కానీ, మందులు తీసుకున్నా కానీ ఏ ఒక్కరు బిల్లు ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఓ పక్క క్లినిక్ పైన, మరో పక్కన మెడికల్ పైన మొత్తం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.